హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. 2021 నుంచి 2024 మధ్యన ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. టోటల్ 105. ఇందులో ఏపీకి 5 వేకెన్సీస్ కేటాయించారు, తెలంగాణకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి పెర్ మంత్ 9,000 వరకు స్టైపెండ్ వస్తుంది. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ట్రై చేయండి. ప్రజెంట్ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నా లేదంటే ఇంతకుముందు ఎక్కడైనా ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు. ఆ విషయాన్ని గమనించండి. ఒక 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు. మినిమం 21, మ్యాక్సిమం 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవే కాకుండా ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది, మీకు ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ద్వారా క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు ఈమెయిల్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అనేది. మీరు ఫాలో అవుతూ ఉండండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఏమేమి డాక్యుమెంట్ తీసుకురావాలి, వెరిఫికేషన్ అక్కడ ఉంటుంది. సో మనకి ఇండియాలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్లో ఎక్కడ వచ్చినా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండొచ్చు. సో వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, NADS పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ కంపెనీకి అంటే అక్కడ ఉన్న మీకు ఎస్టాబ్లిష్మెంట్కి ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ ఒక టేబుల్లో 2 columns ఇచ్చారు. కొత్త వాళ్ళకి ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ స్టెప్స్ని కూడా ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 2లో ఉంది నోటిఫికేషన్. March 10th చివరి తేదీ. ఇంకా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. మీకు ఈమెయిల్ కూడా వస్తుంది, చెక్ చేస్తూ ఉండండి. మీరు nats.education.gov.in వెబ్సైట్లో హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత రీజనల్ ఈవెంట్స్లో ఈ సదర్న్ రీజన్ బోర్డ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ న్యూస్ అని ఉంటుంది. సో అందులో ఈ యొక్క షార్ట్ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోస్ట్ చేస్తుంటే మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ఇది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్. ఇది మీకు హోమ్ పేజ్లోనే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్రెంటిసెస్ 24, 25 ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇది నోటిఫికేషన్ లింక్. ఇది మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్, వెబ్సైట్ లింక్స్ ఇచ్చాను. ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.